Backstage Pass, Institute of Gaming. For more details, contact 7093965965. ఇప్పుడు మీకు ఈ ఇమేజ్ వచ్చాక ఏది ఈ ఆధ్యాత్మిక ఇమేజ్ వచ్చిన తర్వాత మీకు వస్తున్న కష్టాలు ఎలాంటివి? అది అదే ఇది అక్కర్లేని ఇమేజ్ నాకు నిజంగా నాకు పెద్ద ఇష్టం ఏం కూడా లేదు. విచిత్రం ఏమిటంటే ప్రతివాడికి ఒక ఎక్స్ట్రా కార్డు ఉంటుంది. నాకు సంగీతం పిచ్చి ఇష్టం. ఇది ఎట్లా వచ్చింది అసలు అది కూడా చెప్తున్నాను. ఇప్పుడు నీ ఇంట్లో నువ్వు పూజ చేసుకుంటున్నావు, అది ఎవ్వరు అడగాడే అప్పుడు తెలియదు. ఇప్పుడు మురళీమోహన్ ఉన్నాడు, ఆయన గుడే కట్టించాడు ఏకంగా. రాఘవేంద్రరావు గారు ఆ కాషాయమే పంచల సురేష్ బాబుని ఎప్పుడు అట్లాగే చూడొచ్చు మనం చాలాసార్లు. వీళ్ళందరూ భక్తులే. సీతారామ శాస్త్రి కావ్యాలు రాశాడు మన శివుడి మీద. షణ్ముఖ శర్మ రాశాడు సినిమా వాడే. ఇవి నాకు వచ్చిన కొత్త బాధ ఏమిటంటే ఇది నాకు కూడా భక్తి ఉంది అంతే. భక్తి అంటే లిమిటెడ్ చెప్పాక ఇందాక ధ్యానం అనేది. సంగీతం క్రమంలో నేనేమిటంటే ఫస్ట్ కొన్నాళ్ళు జానకి గారి బావగారి దగ్గర మృదంగం నేర్చుకున్నాను, గరిమేళ నరసింహారావు గారి దగ్గర. నాకు ఎందుకు నేర్చుకున్నా, తూర్పు పడమల అనే సినిమాలో కమల్ హాసన్ మృదంగం వాయించాడు కాబట్టి నేర్చుకున్నాను. అమ్మని అమ్మాయి కొట్టేస్తే పిల్లలు పడతారనే దురాశతోటి బాగుంది. ఆడు కొట్టడం బాగుంది, మనం నేర్చుకుంటున్నప్పుడు బాగుంది. ఇంటికి వచ్చి తలుపు చెక్కలని బదులు కొడుతుంటుంది. అమ్మ ఇది ఎందుకురా బాబు అని మా అమ్మ. అయిందా మాస్టర్ గరిమేళ నరసింహారావు గారు ఆయన పేరు, జానకి గారు బావగారు. ఓకే. నాకు లెక్కలు వీక్ నాయన. నిజంగా ఎంత ఈజీ అంటే 4 ఏళ్ళు 8, 8 ఏళ్ళు 16 అంతే. లెక్కలు అంత ఈజీ అన్నాడు. మా అమ్మ ఇప్పుడు నెక్స్ట్ భాగారాలు అవి కూడా చేయిస్తాడేమో అని మానేసి. నువ్వు కంపేర్ చేసింది లెక్కలతో, నాకు ఏదైతే కష్టం దాంతో కంపేర్ చేసి డౌట్. తర్వాత బ్రహ్మానందం గారిని వైలిన్ ఇస్తున్నాడు, ఆయన దగ్గర కొన్నాడు వైలిన్ నేర్చుకున్నాను. అది వర్కౌట్ అవ్వలేదు. మా పిల్లలు పుట్టారు. ఇక్కడ ఉండగా వీణాపాణి, ఆ పేరు కూడా నేనే పెట్టా. రమణమూర్తి అనే అతను వచ్చి, సార్ నాకు సినిమాల్లో మ్యూజిక్ వడిస్తాడా ఈ సినిమాల్లో, సర్లే వచ్చేదాకా ఒక పని చేయి, మా పిల్లలకి సంగీతం నేర్పన్నా. పాపం పొద్దున్న 6 o'clock వచ్చేవాడు. మా వాళ్ళు లేచి మొహం గడుక్కుని వచ్చేటప్పటికి 7 అయ్యేది. అరగంట స్కూల్ అనేవాడు. ఇప్పుడు ఇట్లా హౌ టు కంపెన్సేట్ సిస్టమ్. ఆ 6 o'clock వచ్చేసి 9కి వెళ్ళిపోవాలి అతను. సో 6కి నేను రెడీగా ఉన్నాడు. వాళ్ళకి నేర్పే క్రమంలో నేను నేర్చుకున్నాను. నేను 1.5 years చాలా సీరియస్గా హార్మోనియం వాయిస్తాను. అంటే పొద్దున్న నేను టిఫిన్ చేసి కూర్చుంటే షూటింగ్ లేకపోతే మధ్యాహ్నం లంచ్కి లేచేవాడిని. 7-8 గంటలు అలా. శంకరాభరణం శంకరశాస్త్రి టైప్లో మధ్యమావతి రాగం వంట పట్టేసింది నాకు. ఆ రాగం ఎప్పుడైతే వచ్చేసిందో ఆ రాగంలో ఆటగద రసివం వచ్చేసింది. ఇందోడ మధ్యమావతి. ఆటగద రాశివా ఆటగద కేశవ, మొత్తం కావ్యం మధ్యమావతిలో రాసేసాను. అప్పుడు నాకు అనిపించింది కేవలం ఈ కావ్యం రాయించుకోవడానికి సంగీతం నేర్పావా నాకు. అట్లా తర్వాత మానేసాను నేను సంగీతం. ఇప్పుడు నాకు హార్మోనియం మళ్ళీ వెతుక్కోవాలి ఇప్పుడు. బట్ కావ్యాలు పాటలు నేను దాదాపు 50 పాటలు రాసా శివుడి మీద. ఎక్కువ భాగం 90% మధ్యమావతిలో ఉంటాయి. దట్ ఈస్ ద రీజన్. నేను అడిగిన క్వశ్చన్ ఏంటంటే మీకు ఈ భక్తి ఇమేజ్ వచ్చిన తర్వాత ఇదైందా, ఇప్పుడు ఇదైందా, వచ్చినాక పాటలు రాసేసాక ఏం చేస్తాం, ఖాళీగా కూర్చోం కదా. ఇంట్లో శివరాత్రి నాటి ప్రోగ్రాం పెట్టాం. జనం వచ్చారు, అద్భుతం అన్నారు. ఇది ఇట్లా కాదు గుళ్ళలో వాడాలని వెళ్ళా. గడ్డము పట్టుబట్ట, ఇటు హార్మోనియం, ఇటు వైలిన్, వెనకాల తంబూర. ఎట్లుంది అమ్మ కచేరీ. ఎక్కడ దాకా వెళ్ళి అనుకుంటాను, దుబాయ్, ఖతార్, ఆల్ ఓవర్ వరల్డ్ నేను వెళ్ళే పాడేయడం ప్రారంభించేటప్పటికి. అప్పటి వరకు ఈ గెటప్, సంగీతం, ఈ శివతత్వం అనేటప్పటికి ముందు జనాకర్షణ వచ్చేసింది. మామూలుగా సింగర్ పాడితే వచ్చేదేమో లేదు, నేను పెద్ద సింగర్ని కూడా కాదు. అట్మాస్ఫియర్ వల్ల చాలా తన్మయత్వంతో, ఎందుకంటే భావ ప్రాధాన్యం, భావంగా పాడుతుంటే అందరూ అట్లా. నాకు ప్రోగ్రామ్స్ వచ్చేవి యాక్టర్గా కాదు. నేను ఇవాళ వరల్డ్లో దాదాపు ఎక్కువసార్లు వెళ్ళింది లిటరరీ పర్సన్గా. నేను ఎక్కడికెళ్ళి ముందు పాడమంటారు. సో ఆ పాడినప్పుడు సోమయాజులు గారు శంకరాభరణంకి వచ్చినట్టు వచ్చింది బాధ. ఏమిటంటే నేను చాలా ఇప్పుడు సార్ మీరు బుట్టేది సార్. మొన్న నాకు తిలకం ఇష్టం. ఇది ఇట్ ఎవోక్స్. ఇదేమిటంటే
ఈ చక్రాలు ఉంటాయి కదా, ఆజ్ఞా చక్రాన్ని ఎవోక్ చేయడానికి తిలకం పెట్టుకుంటాం. అందుకని నాకు చిన్నప్పటి నుంచి అలవాటు. విజయవాడ ఎయిర్పోర్ట్లో కంగారుగా స్నానం చేసి వచ్చేస్తుంటే పెట్టుకోలే. ఈడు ఉంటాడు కదా, సార్ ఏంటి సార్ బుట్టలేదు అన్నాడు. అంటే చెక్ చేయవా అన్న. కాదు నీ మొహం ఎప్పుడు అంటే మన పులగం చిన్నారాయణ ఉన్నాడు కదా, భరణి గారు విభూతి లేకుండా అయినా కనిపిస్తాడేమో కానీ పుస్తకం లేకుండా కనిపించాడని రాసాడు. అట్లాగా అపవిత్రత అకారణంగా ఇప్పుడు నేను చిన్న షర్టు కానీ పొట్టిదేవి కానీ చిన్న జాంగా కానీ నడుస్తుంటే సార్ ఇది మీరు కూడా అంటే నేను అసలు అది కాదే బాబు అంటే వినను. ఇంకా అది వినే స్థితిలో అంటే నేనేదో మహాశివభక్తుడిని ఇంకా నేను ఇది తప్ప వచ్చి అలా తంబుర వ్యక్తి జీవితాంతం అలా ఉంటానని నీ అమ్మ కాదురా నాయన. నేను పరమసామాన్యుని, నాకు శివుడన్నా విభూదన్నా ఇష్టం అంతే. శివుడి మీద రాశాను, అది పాపులర్ అయింది, అందువల్ల నేను అది అనుకుంటాను. కానీ నేను అది కూడా కానీ అదే కాదు నేను చెప్పేది తెలుసుకోండి. శివుడు భక్తి అనేది నవరసాల్లో ఒకటి, నాకు అదే ప్రధానమైనది కాదు. నేను సినిమాలు చూస్తాను, డ్యాన్సులు చేస్తాను, చిచ్చోరా పనులు అన్నీ చేస్తాను. అదేంటి మీరే చెప్తారు, ఇది శంకరాభరణం సోమయాజులు గారికి వచ్చిన కష్టాలు. సిగరెట్ తాగడానికి లేదు పబ్లిక్లో. అరే ఓకే. అంటే ఇప్పుడు ఫారెన్ వెళ్తాం, పార్టీలు ఉంటాయి, క్లబ్బులు ఉంటాయి, డ్యాన్సులు ఉంటాయి. సార్ మీరేమిటి అంటే నేను వెళ్ళాలి, నన్ను అసలు ముందు వీడే ఆయన వద్దులే అనేదంటే నేను ఎందుకు వద్దా అంటే అంత డ్యాన్సులు గీస్తారు సార్. డ్యాన్సులు అయితే నీమని టూ మచ్ ఉన్నది ఏ అబ్బాయి. నేను నా డ్రెస్సులు కూడా నువ్వే సెలెక్ట్ చేస్తే నా అభిరుచులు కూడా నువ్వే అట్లా అడ్డం పడ్డారు తప్ప దానివల్ల ఎవరు 10 మంది ఆనందిస్తుంటే అంతకన్నా కావాల్సిందే ఉంది సార్. కొన్ని మానేస్తాం, నష్టమే ఉంది, ఫరకేం పడదు. ఈ ప్రశ్న నేను చాలాసార్లు ఒక స్వామీజీనో లేదా ఒక ఆధ్యాత్మిక వేత్తనో అడగాలనుకున్నాను, కానీ నాకు ఎప్పుడు ఎవరు తారసపడలేదు. నాకు అంటే ఇప్పుడున్నదాన్ని మీరే కాబట్టి అడుగుతున్నాను. అంటే సీరియస్ ఆన్సర్లు చెప్పండి దీనికి. ఏంటంటే మనిషికి తను చేసిన పాపాలకి కానీ తప్పులకు కానీ శిక్ష ఈ జన్మలో అనుభవిస్తాడా, వచ్చే జన్మలో అనుభవిస్తాడా? అసలు వచ్చే జన్మని నమ్మను. ఈ జన్మలో అనుభవిస్తాడని ఉందా? అది కూడా నమ్మను. మహానుభావుడైన మా రాళ్లపల్లి గారికి కూతురు పోయింది, దాన్ని ఏమంటాం, 20-30 సార్లు వెళ్ళాడు స్వామికి. నేచర్ హ్యాస్ సర్టన్ రూల్స్, ఇట్ విల్ ఫాలో. దానికి నువ్వు అప్లై చేయడం నెక్స్ట్ జన్మ నేను నమ్మను. నెక్స్ట్ జన్మ నేను మూఢనమ్మకాలు ఏమీ లేవు నాకు. సో ఎన్ని పాపాలు చేసినా శిక్ష అనుభవించాడు మనిషి, ఏదైనా కావచ్చు. అది చాలామంది అనుభవించరు, చాలామంది అనుభవించరు. ఎట్లా ఎగ్జాంపుల్ చెప్పండి. అవునండి, ప్రతివాడు అనుభవించాలి, రూల్ ఏముందన్నమాట. ఇప్పుడు మాల్యా వెళ్ళాడు, ఏమిటి అనుభవించాడు, మనం అనుభవిస్తున్నాం. ఆడు హ్యాపీగా మళ్ళీ గుర్రాలు రేసులు ఆడుకుంటాడు, చూసిరా మీరు? చివరి దశ మీరు అవును. అయితే చివరి దశ అంటే 70 ఏళ్ళ తర్వాత అందరికీ పళ్ళు ఊడిపోతే అందరికీ కళ్ళు ఊడితాయి. అయితే ఇప్పుడు చాలా రమణ మహర్షి ఉన్నాడయ్యా, పరమ దేవుడు, క్యాన్సర్ వచ్చింది, ఏమంటే ఇప్పుడు పాపం చేశాడునా? ఓకే. అట్లా అంటే నా అభిప్రాయం. నాకు నెక్స్ట్ జన్మ లేదు. ఈ విషయం అమ్మా ఆయనమ్మ శివుడు అంటాడు, పాటలు అంటాడు, నెక్స్ట్ జన్మ లేదంటున్నాడని ఎవరన్నా హర్ట్ అయితే అవ్వచ్చు. ఈ మంచివాడికి కష్టాలు వస్తాయి, కష్టాలు వస్తాయి, కష్టాలు మంచి చెడ ఉండదు వాడికి. వాడి కర్మ అంటారు, అది కూడా నమ్మ. వాడు కర్మ అంటే ఇక్కడ వాడు చేసే పని, నువ్వు ఎలా పని చేసావు అనుకో, దాని రిఫ్లెక్షన్ వస్తుంది. రిఫ్లెక్షన్ ఎట్లా వస్తుంది? నువ్వు ఎవరైనా ద్రోహం చేసావు, వాడు పెట్టుకుంటాడు మనసులో, ఎప్పుడు వెళ్తున్నప్పుడు రాయి చుట్టారు. అదే నేను చాలా సైంటిఫిక్. నువ్వు ఎవరికైనా కడుపు కొడితే నీకు అన్నం లేకపోవడం అది కాదు నేను అంటున్నా. నీకు దేవుడు ఇలా చూసి వీడికి ఇలా చేయాలి అట్లాంటివి నేను నమ్మను. అసలు నువ్వు అన్ని భయంకరమైన ఘోరాలు చేసి టప్న వెళ్ళిపోయిన వాళ్ళు బోధ మంది ఉంటారు, ఏ శిక్ష అనుభవించకుండా. చచ్చిపోవడం అంటే శిక్షారహితమే కదా. మహానుభావులు బోల్డ్ మంది చివరి ఇప్పుడు ఎవరైనా సరే ఫర్ దట్ మ్యాటర్ 90 తర్వాత ఏమిటి చెప్పండి? వాడు ఏ పాపం చేయలేదు, 90 తర్వాత ఏం చేస్తారు చెప్పండి? నేను వాడికి ఎందుకు పొడుస్తారు? వాడిని హాస్పిటల్కి ఎందుకు తీసుకెళ్తారు? వాడికి ఎందుకు పెడతారు? మంచివాడు కదా, దేవుడు కదా. ఏమో మనకు తెలియని పాపాలు ఏం చేశాడు మనకి? అది అట్లా అనుకుంటే తెలిసిన పాప నువ్వేమంటున్నావు, తెలిస్తే ఇట్లా శిక్ష జరగాలి నేను నమ్మను. అట్లా నువ్వేం చేసినా నీ శిక్ష, నీ ఒక్కటి శిక్ష మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. నీ మనస్సు అంటూ నీకుంటే నువ్వు చూప అయ్యో అన్యాయం చేశానే, ఇందాక నేను వాడిని కొట్టినప్పుడు ఏడ్చి, అట్లాంటి శిక్ష ఉంటాయి. నీ మనస్సు ఒక దశ ఎట్లా వస్తుందంటే, ఒక దశ నేరం చేయడమే ప్రవృత్తి అయిన వాడికి నేరం చేయడం శిక్షగా నేరంగా అనిపించదు. చంపాను, ఎస్, సో వాట్,
వంకాయలు మీరు కోసుకున్నట్టే పీకలు నేను కోసా అంటాడు. ఆడికి ఇంకా అది పాతఫ్లై అయిపోయినప్పుడు వాడిని. సో నా ఉద్దేశం నీకు నువ్వే జవాబుదారి. నీ మనస్సే నీకు శిక్ష విధించినా ఆనందం విధించినా. ఇప్పుడు ఏమిటంటే వీడేదో అమ్మాయికి ద్రోహం చేశాడు, తనకి పుట్టిన పిల్ల గుడ్డిది, కథం, ఇక జీవితాంతం అనుభవిస్తూ ఉంటాడు. వాడు చేసిన దానికన్నా ఎక్కువ. అలాగే ఉత్తముడికి కూడా అలాంటి పిల్లలు పుట్టచ్చు కదా అంగవికలంలోను. కాకపోతే అంగవికలు లేదా ఇలా క్రిపుళ్ళు సంతానం పుట్టిన వాళ్ళు మానవుడి నుంచి దేవుడి స్టేజ్కి వెళ్ళిపోతారు. ఎందుకంటే వాళ్ళు నిత్యం అనుభవిస్తుంటారు ఆ క్షోభని. కాబట్టి వాళ్ళలో ఆ నెగిటివ్నెస్ పోతుంది. జియావుల్ హక్ పాకిస్తాన్ ప్రెసిడెంట్ కదా, పరమ క్రూరుడు దుర్మార్గుడు డిక్టేటర్ ఉన్నాడు కదా, వాడికి ఒక వెర్రి కూతురు ఉండేది. వాడు తలుపు ఇలా వెతుక్కునేవట. అమ్మ అక్కడ దేవుడు అక్కడ మానవత్వం వాడు కిందకి అని పట్టుకునేదన్నమాట. కూతురు వచ్చి ఆ అమ్మాయితో గడిపేవాడు చాలా కాలం, చాలాసేపు. అప్పుడు వాడి మానసిక స్థితి చెప్పండి, ఎవరికి రావద్దు పరమేశ్వర ఇలాంటి వాడు. సో మనకు జరిగే కష్టం, మనకు జరిగే కన్నీరు వల్ల మనకు ఉపయోగం ఏమిటంటే మనం ఇంకోళ్ళ పట్ల అలా ఉన్నాం. ఒరులేయవి నరించిన నరవర అప్రియము తన మనమునకవు. పక్కవాడు ఏం చేస్తే నీకు బాధ కలుగుతుందో ఒరులోకి నువ్వు చెయ్యకునికి. పరమ ధర్మపదములకెళ్ళని అంటాడు. భారత సారం మొత్తం ఇంతే. అంచేతనేమిటంటే ఈ పాపం పుణ్యం శిక్ష రెండే. పరోపకారాయ పుణ్యాయ. ఇంకోటికైనా ఉపకారం చేసావా అది పుణ్యం, దాని పేరు. పాపాయ పరపీడ. ఇంకోటి కన్నీళ్ళు తెప్పించావా అదే పాపం, కథం. అంతే. ప్లస్ అవుతుంది ఆ పుణ్యం. ఎలా ప్లస్ అవుద్ది మనకి, ఎలా అకౌంట్లో ఎలా పుణ్యం అంటే నీకు ఎప్పుడైతే మంచి పనులు చేయడం అలవాటు ఇచ్చావు అనుకో, నేను అందరూ గౌరవిస్తాను. నువ్వు అన్యాయం చేయడానికి అక్కడ నీకు సుగమం అయిపోతుంది. బాగా బతకడం అంటే ఏమిటి, ఎవరిని ఇబ్బంది పెట్టకుండా నీ పని నేను చేసుకుంటే 10 మందికి ఉపయోగపడు. అదే పుణ్యం అంటున్నాం కదా. పుణ్యం వల్ల నీకు అన్యాయం ఏం జరగదుగా. అలా పాపం వల్ల చెడు జరుగుతుందనేగా. జరగకపోవచ్చు కూడా అంటున్నా నేను. నువ్వు పాపం ఇప్పుడు రోజు మేకలు చంపేవాడు పాపం చేస్తున్నట్ట, అది అతని డ్యూటీ. మరి అప్పుడు ఎట్లయింది మరి అంటే మరి వాడికి ఏదో కూతురికి ఏదో జరిగిపోయి కాలు దిగిపోయి అట్లా అవ్వాలి కదా. కాదు అట్లా నువ్వు అడిగి డ్యూటీ అంటారు. మామూలుగా చంపేవాళ్ళు ఉన్నారు కదా 10 మంది. నేనేమంటే సార్ నా ఉద్దేశం ఏమిటంటే నీకే తెలిసేలా. ఇప్పుడు జంతు లక్షణమేనండి. మనం ఇంటెలిజెంట్ వల్ల మనం జంతువులమే కదా. ఆకలి వేసినప్పుడు జంతువుని తింది. పులికి పాపమా కాదు, నక్క ఇంకో దాన్ని తింది. అది జీవన పరిణామ క్రమం అంటున్నా. పురుగుని తొండ తింటే, తొండని పాము తింటే, పాముని ముంగిసి తింటే, ముంగిసిని నక్క తింటే, నక్కని పులి తింటే పరిణామ క్రమం. ఏ దోషం లేదు. దానికి పాపం ఎట్లా, దానికి మళ్ళీ శిక్ష ఎట్లాను మనం కాకపోతే అంటే అలా ఎందుకు పెట్టారు? పాప తప్పి అయినా కళ్ళు పోతాయి, కాళ్ళు పోతాయి. అట్లా చేసినవేమో ఆ ప్రపంచంలో లాస్ట్ జన్మ అలా చేయడం వల్ల ఇలా పుట్టేవేమో, అందుకే నీకు ఇలా గుడ్డి పిల్ల పుట్టిందేమో. మనం సక్రమమైన మార్గం. ఇందాక ఈ పళ్ళ గ్యాపుల వల్ల వాటిని ఎలా అయితే మార్చేశారో మన భారతీయ తత్వశాస్త్రం వాళ్ళు ఏం చేశారంటే దైవ భీతి అన్నారు. దేవుడు అనే భయపడు, అందుకు భయపడు. దేవుడు ఏమన్నా అవుతుందేమో అందుకని అంటే ఇట్ ఈజ్ అనదర్ సైట్ ఆఫ్ పోలీసింగ్ యూ. అది అంతే తప్ప ఇది చేస్తే అని నేను నమ్మను.